తెలుగు నేల గురించి చెప్పాలంటే అబ్బో కథలు కళలు సంప్రదాయాలు ఒకటా రెండా ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం మనది. అయితే ఈరోజు మనం ఆ వారసత్వంలోంచి కొన్ని అద్భుతమైన జానపద కళల ప్రపంచంలోకి ఒళ్ళుక్కేద్దాం. ఒక యోధుడి వీరనృత్యం, తెల్లవార్లు సాగే ఒక పౌరాణిక గాథ, ఇంకా కర్రలతో జరుపుకునే ఒక పండగ. అసలు వీటన్నిటికీ మధ్య ఏంటి సంబంధం అనిపిస్తోంది కదూ. కాని వినటానికి సంబంధం లేనట్టు ఉన్నా ఈ మూడింటినీ కలిపే ఒక అదృశ్యమైన బంధముంది. ఆ బంధమే మన సంస్కృతి. అవును, ఇవన్నీ కూడా మన కథను చెప్పే సజీవ సంప్రదాయాలు. సరే, మరి మన ప్రయాణాన్ని అత్యంత పురాతనమైన కళారూపాల్లో ఒకటైన యక్షగానంతో మొదలుపెడదామా? రైట్, మన అన్వేషణలో మొదటి అడుగు మనల్ని నేరుగా ఇతిహాసాల ప్రపంచంలోకి తీసుకెడుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, రంగులు, సంగీతం, నృత్యం, నాటకం ఇవన్నీ కలిసి ఒకే వేదిక మీద జీవం పోసుకుంటే అబ్బా ఎలా ఉంటుందంటారు? అదే యక్షగానం. ఇది శతాబ్దాలుగా ప్రేక్షకుణ్ణు కట్టిపడేస్తున్న ఒక సంపూర్ణ కళా అనుభవం అని చెప్పొచ్చు. యక్షగానం మొదలవబోతోందంటే చాలు ఊరంతా డప్పు చప్పుళ్లతో దద్దరిల్లిపోవాల్సిందే. ఇక ప్రదర్శకులు వేసుకునే ఆ తళుకుబెడుకుల దుస్తులు, ముఖాలమీద ఆ రంగులు, వామ్మో, మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి. సాయంత్రం మొదలయిందంటే ఆ కథాగానం మళ్లీ తెల్లవారే వరకు ప్రేక్షకుల్ని అస్సలు కదలనివ్వదు. సరే, ఇప్పుడు ఈ ఇతిహాసాల కథల్నుంచి కాస పక్కకొచ్చి ప్రజల గుండెల్లో ఉత్సాహం నింపే జానపద నృత్యాల వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇదే పేరిణి శివతాండవం. ఇది మామూలు నృత్యం కాదు, కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించే ఒక పురాతన, అత్యంత శక్తివంతమైన వీరనృత్యం. నిజంగా దీన్ని చూస్తుంటేనే ఒళ్ళు గగురు పోడుస్తుంది. దీన్నే ఊరికే యోధుల నృత్యం అని పిలవరు. ఎందుకంటే ఒకప్పుడు మన కాకతీయ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు వాళ్లలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపడానికి ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారట. ఆ శక్తి, ఆ గాంభీర్యం ఇప్పటికీ ఈ కళలో సజీవంగా కనిపిస్తుంది మనకి. చూసారా, పేరిణేమో ఒక యోధుడి వ్యక్తిగత పరాక్రమాన్ని చూపిస్తోంది. కాని తప్పెటగుళ్ళు అలా కాదు, అది సామూహిక స్ఫూర్తిగద్దం కడుతోంది. ఇంకో తేడా ఏంటంటే పేరిణీలో కేవలం మృదంగలయ మాత్రమే, కాని తప్పెటగుళ్ళులో ఒక ప్రధాన గాయకుడు పాట పాడుతుంటే బృందమంతా గొంతు కలుపుతుంది. భలే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, కళాకారులు తమ ఛాతీకి ఆ తప్పేటలను కట్టుకుని ఒక వలయంలా తిరుగుతూ ఎంత లయబద్ధంగా నృత్యం చేస్తున్నారో. ఇది కేవలం ఒక డాన్స్ మాత్రమే కాదు, ఒక సమూహం యొక్క ఐక్యతకు, వాళ్ల సమష్టి శక్తికి ఒక ప్రతీక. సరే, ఈ కళల నుంచి ఇప్పుడు మనం వేల మంది ప్రజలు ఒక్కచోట చేరి జరుపుకునే భక్తి, సంబరాలతో నిండిన పండగల గురించి తెలుసుకుందాం. ఇది దేవరగట్టు బన్నీ ఉత్సవం. అసలు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఈ ఉత్సవానికి ఎంతమంది జనం వస్తారు, వాళ్ల విశ్వాసం ఎంత బలమైందో మనకు అర్థమైపోతుంది. ఈ ఉత్సవంలో అసలైన హైలైట్, అసలు ఉత్కంఠ ఇక్కడే మొదలవుతుంది. స్వామివారి విగ్రహాలను తాకడం కోసం గ్రామస్తులు కర్రలతో ఒకరితో ఒకరు పోటీపడతారు. ఆ సమయంలో డిర్, గోపరాక్, బహుపరాక్ అంటూ చేసే ఆ నినాదాలున్నాయే, ఆ ప్రాంతాన్నే దద్దరిల్లేలా చేస్తాయి. నిజంగా అద్భుతమైన, శక్తివంతమైన దృశ్యమది. సరే, ఇక మరో ముఖ్యమైన ఉత్సవం చూద్దాం. అదేంటంటే రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మోదకొండమ్మ జాతర. ప్రతి సంవత్సరం మే నెలలో సరిగ్గా 3 రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. గిరిజన దేవత అయిన మోదకొండమ్మను పూజిస్తూ చాలా ఘనంగా చేస్తారు. అయితే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? వాళ్ల సాంప్రదాయ నృత్యం ధింస. మన సంస్కృతిలో ఉన్న మరో గొప్ప విషయమేంటంటే రకరకాల నమ్మకాలను గౌరవించడం. ఇప్పుడు ఆ సాంస్కృతిక సామరస్యానికి నిలువటద్దంలా ఉండే కొన్ని సంప్రదాయాలను చూద్దాం రండి. చాలామందికి పీర్ల పండుగగా తెలిసిన మొహర్రం, ఇది త్యాగానికి ప్రతీక. ఇక్కడ గొప్ప విషయమేంటంటే మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగలో పాల్గొంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండూ మన మత సామరస్యానికి చక్కటి ఉదాహరణలు. ఒకవైపు కసుమూరు దర్గా కనిపిస్తుంటే మరోవైపు ఫిరంగిపురం చర్చ్. ఈ రెండు పవిత్ర స్థలాలను కూడా అన్ని మతాల ప్రజలు దర్శించుకుంటారు. చూసారా,
ఇదే మనల్ని అందర్నీ కలిపి ఉంచే ఆ సాంస్కృతిక బంధం. సరే, ఇక చివరిగా ఈ కళలను కేవలం కాపాడటమే కాదు, వాటికి కొత్త దారులు వేసిన ఒక గొప్ప మార్గదర్శకురాలు గురించి తెలుసుకుందాం. నా మాతృభాష కన్నడ, అయినా నాకు తెలుగు భాష అంటేనే మక్కువ ఎక్కువ. ఈ మాటలన్నది ఎవరో కాదు, బెంగళూరు నాగరత్నమ్మగారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తెలుగు కళలు, సంస్కృతి పట్ల ఆమెకు ఎంత అపారమైన ప్రేమ ఉండేదో. బెంగుళూరు నాగరత్నమ్మగారి ప్రయాణం నిజంగా అసాధారణం, ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆమె ఒక గొప్ప కళాకారిణి మాత్రమే కాదు సుమా, ఒక పండితురాలు, ఒక సంఘ సంస్కర్త, అన్నింటికీ మించి కళారంగంలో ఒక పెద్ద మార్పు కోసం గట్టిగా నిలబడిన ధైర్యశాలి. ఆమె చేసిన పోరాటాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనదేంటంటే త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మహిళలకూడా భాగస్వామ్యం కల్పించడం. ఆమె చేసిన ఆ కృషి వల్లే ఈరోజు మనం ఎందరో మహిళా కళాకారుల్ని ఆ వేదిక మీద చూడగలుగుతున్నాం. ఇవన్నీ చూశాక మనలో ఒక ప్రశ్న తలెత్తడం సహజం. ఈరోజు ఈ సంప్రదాయాలను కాపాడుతున్నది ఎవరు? మరి ఈ అమూల్యమైన కళలు భవిష్యత్తులో కూడా ఇలాగే సజీవంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఆలోచించండి, ఎందుకంటే మన సాంస్కృతిక భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.